హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు మీరు ఇది చూసేది మన దగ్గర లేని వస్తువులు కాకుండా మన కిచెన్లో చాలా ప్లెంట్ఫుల్గా దొరికే వస్తువులతోనే హరీబరీ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ మేడ్ టేస్టీ స్వీట్ అండి. ఇది మీకు బయట బేకరీస్లో కానీ స్వీట్ షాప్స్లో కానీ ఎక్కడా దొరకదనమాట. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం దీని రెసిపీ తెలుసుకుందాము. ఫస్ట్ ఒక 100 to 150 గ్రామ్స్ క్యారెట్, 100 to 150 గ్రామ్స్ బీట్రూట్ తీసుకోవాలి. దాన్ని నీట్గా పీల్ చేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని 2 చిన్న కుక్కర్స్ తీసుకొని రెండింటిని ఒక కుక్కర్లో బీట్రూట్, ఒక కుక్కర్లో క్యారెట్ రెండింటిని వేరువేరుగా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఈ రెండింటిలో మనం వాడే ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాసు మిల్క్ క్యారెట్లోను అండ్ యాజ్ యూజువల్గా 1 గ్లాస్ మిల్క్ బీట్రూట్లోను మనం యాడ్ చేసుకోవాలి. క్యారెట్లో 1 గ్లాస్ మిల్క్, ఏదైతే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అది కప్ అయినా అవ్వచ్చు, గ్లాస్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది 100 గ్రామ్స్ అలా ఉండొచ్చు. ఈ గ్లాసు రెండిట్లో తీసుకొని ఆ రెండింటిని లిడ్స్తో క్లోజ్ చేసేయాలి. లిడ్స్తో క్లోజ్ చేసేసి ఆ రెండింటిని కూడా 2 స్టవ్ల మీద పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు దాన్ని మనం కుక్ చేసుకోవాలి. 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని వాటిని చల్లారి పెట్టుకోవాలి. వేడివేడిగా కాకుండా వాటిని చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. ఈలోగా మీరేం చేయాలంటే ఒక అరిటాకు తీసుకొని అరిటాకుని నీట్గా మనం ఏ బౌల్లోనైతే ఈ స్వీట్ తయారు చేస్తున్నామో ఆ బౌల్ అడుగుకు సరిపోయే వరకు దాన్ని నీట్గా షేప్ కట్ చేసుకొని దాన్ని వాష్ చేసుకొని ఆ బౌల్ అడుగున సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఆ వాటర్ అంతా ఒక టిష్యూ తీసుకొని తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత దాని మీద కొంత నెయ్యి వేసి దాన్ని నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు మనం చేస్తున్నామంటే ఏదైతే స్వీట్ మెటీరియల్ మనం దీనిలో వేసి కుక్ చేస్తామో అది అడుగున అంటుకోకుండా ఉండటం కోసమని అరిటాకు వేస్తున్నాము. అరిటాకు కూడా అంటుకోకుండా ఉండటం కోసం దానికి మనం నెయ్యి అప్లై చేస్తున్నాం అన్నమాట. అలా నెయ్యి అప్లై చేయటం వల్ల అరిటాకు కూడా అంటుకోకుండా ప్లస్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. తర్వాత వీటిని చల్లారిపోయిన వాటిని తీసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఫస్ట్ ఈ బీట్రూట్ పీసెస్ అన్నీ మనం వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ బీట్రూట్ పీసెస్ వరకు మిల్క్ వేయకుండా దానిలో ఒక 3 to 4 ఇలాచి అండ్ ఏదైతే మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1/4 షుగర్ తీసుకోవాలి. 1/4 షుగరు, 3/4 రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. మీరు రైస్ ఫ్లోర్ ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు. నేనైతే రెడీమేడ్ తీసుకున్నాను. దాంట్లో 3/4 రైస్ ఫ్లోర్ తీసుకొని ఇంతకుముందు బీట్రూట్ ఉడికించడానికి మనం ఏదైతే మిల్క్ తీసుకొని మిగిలిపోయినాయో అవి ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. దీనిని ఇప్పుడు మనం ఏదైతే బౌల్లో అరిటాకు సెట్ చేసామో దానిలో పోసేసి ఒక 3-4 టైమ్స్ దాన్ని ట్యాప్ చేయాలి. లోపల ఉన్న బబుల్స్ అన్నీ ఎయిర్ బబుల్స్ అన్నీ సెట్ అవుతాయి అన్నమాట. దాన్ని ఇంకొక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని దానిలో ఒక చిన్న స్టాండ్ పెట్టేసి ఆ పెద్ద బౌల్లో ఈ చిన్న బౌల్ పెట్టి మూతతో లిడ్ చేసి దాన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొకసారి మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 గ్లాస్ మిల్క్, 1 గ్లాస్ రైస్ ఫ్లోర్, ఒక 2 to 3 ఇలాచి, 1/4 షుగర్ వేసేసి దీన్ని కూడా అలాగే మిక్సీ చేసుకుని
మిక్సీ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్లో ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఏదైతే బౌల్లో మనం బీట్రూట్తో కలిపిన మెటీరియల్ వేసి ఉడికిస్తున్నామో ఒకసారి దాన్ని ఓపెన్ చేసి దాని మీద మరలా ఈ వైట్ కలర్ది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి మరలా లిడ్ క్లోజ్ చేసేసి దాన్ని ఉడికించాలి. తర్వాత థర్డ్ లేయర్ క్రింద ఈ క్యారెట్లు మరలా యాజ్ యూజువల్గా దాంట్లో 1/4 షుగరు, 3 ఇలాచి, 3/4 రైస్ ఫ్లోర్ వేసి మరలా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకొని మరలా అది బాయిల్ అయ్యేటప్పుడు లిడ్ తీసి మరలా దీన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి దాని మీద గార్నిష్ చేసుకోవడం కోసం జీడిపప్పు, మీకు ఇష్టమైతే దీన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. అదేమంత మ్యాండేటరీ కాదు, నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి యాడ్ చేశాను. దాన్ని నీట్గా ఉడికించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం జరగటానికి ఒక 30 to 40 మినిట్స్ పడుతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒక చాక్ తీసుకొని ఆ ఎడ్జెస్ని కేక్ నుండి ఆ స్వీట్ నుండి బౌల్ నుండి దాన్ని ఇలా కట్ చేసి డివైడ్ చేయాలి. ఇలా అలా రౌండ్గా డివైడ్ చేసిన తర్వాత దాన్ని అప్ సైడ్ డౌన్ చేస్తే ఇదిగో చూడండి, మనము ఏదైతే చాలా ఇష్టంగా చూస్తున్నామో ఆ స్వీట్ మనకి రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి చక్కగా రౌండ్గా మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే షుగరు, మిల్క్, రైస్ ఫ్లోర్, క్యారెట్ బీట్రూట్ ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. సో వీటితోనే మనం ఇంట్లో చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మిల్క్ మంచిదే, క్యారెట్ మంచిదే, బీట్రూట్ మంచిదే. పిల్లల స్కూల్ నుండి వచ్చిన తర్వాత చక్కగా దీన్ని ఒక హెల్దీ స్నాక్ లాగా కూడా మీరు ఇవ్వచ్చు. దీనిలో షుగరు, ఇలాచి ఎక్కువ వేయకూడదండి. అలా ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే వెగటు వచ్చేస్తుంది. కాబట్టి 1/4 షుగరు, 3/4 రైస్ ఫ్లోర్ వేయాలి. ఇలాచీ కూడా 2 to 3 వేయాలి. ఒక 2 వేస్తే ఇంకా మంచిది. దానివల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా విసుగు లేకుండా, వెగటు లేకుండా, అందులో ఇది కలర్ఫుల్గా ఉంది కదా, పిల్లలకి ఏదైనా మనం ఇచ్చేటప్పుడు ఆ షేప్ని బట్టి, ఆ కలర్ని బట్టి టెంప్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి దీన్ని చూసినప్పుడు వాళ్ళు కూడా చాలా టెంప్టింగ్గా తింటారు. వాళ్ళకు కూడా చాలా హెల్దీ అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.